జీఎస్టీ ఇంకేముంది ఒక 19, 20, 21, 22 నుంచి ధరలు తగ్గాలి. మన పాల ప్యాకెట్ ధర తగ్గుతుంది, మన పెరుగు ప్యాకెట్ ధర తగ్గుతుంది, మన పెరుగు కప్పు ధర తగ్గుతుంది. అట్లాగే మనం ఇప్పుడు రెడీమేడ్ చపాతీలు అవి పట్టుకుంటున్నాం కదా, అవి తగ్గుతాయి. వీటితో పాటుగా అనేక వస్తువులు సిల్క్, మన షాంపూ దగ్గర నుంచి అన్ని. ఇవే కాకుండా అనేక సంస్థలు అయితే అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేస్తున్నారు. ఏదైతే ఇదిగో బైక్కి ఎంత ట్యాక్స్ తగ్గుతుంది, మోటార్ సైకిళ్ళు ఎంత చౌక కాబోతున్నాయి, 100cc బైక్ మీద 8,000 తగ్గుతుంది, 349cc మీద 11,000 తగ్గుతుంది, త్రిచక్ర వాహనాలకి అయితే 18,000 తగ్గుతుందని అడ్వర్టైజ్మెంట్ల దగ్గర నుంచి అనేక మంది అనేక రకాలైనటువంటి అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్నటువంటి సందర్భం. ఇదంతా ఒక ఎత్తు అయితే వాళ్ళందరూ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. కానీ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎందుకు నోరు విప్పట్లేదు? ఇప్పటికే సిమెంట్ కంపెనీలు 8 నుంచి 10% ధర తగ్గిస్తున్నాయని తీసుకున్నాయి. పాల డైరీలు ఇప్పటికే మదర్ డైరీ అనౌన్స్ చేసింది ₹3, ₹2 తగ్గిస్తూ. ఇప్పుడు వీళ్ళు ఎందుకు తగ్గించరు అంటే, ఇన్సూరెన్స్ కంపెనీలు ఇదిగో నీ దగ్గర ఇప్పుడు ₹1,00,000కి ఇదివరకు 1,18,000 వసూలు చేసాం, ఇప్పుడు 1,05,000 అని ఎందుకు చెప్పరు? ఎందుకు అడ్వర్టైజ్ చేయరు? ఇది $1,000,000 ప్రశ్న.